అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అందమైన, ప్రశాంతమైన కథను తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా నిద్రపోయే ముందు మన మనసుని హాయిగా ఉంచే అద్భుతమైన వృత్తాంతమిది. మనందరికీ ఎంతో ఇష్టమైన శివయ్య, పార్వతీదేవి, అలాగే మన బుజ్జి గణేశుడికి సంబంధించిన ఒక క్యూట్ స్టోరీ. సో, హాయిగా కళ్ళు మూసుకుని ఆ కైలాసంలో జరిగే ఈ ముచ్చటని విందాం, సరేనా? కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. శివుడు ఎప్పుడూ ఒంటినిండా బూడిద, అదేనండి భస్మం పూసుకుని ఉంటాడని మన అందరికీ తెలుసుకదా. మరి ఆ భస్మాన్ని మొత్తం కడిగేస్తే శివయ్య ఎలా కనిపిస్తాడో ఎప్పుడైనా ఊహించారా? వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన భస్మధారి అయిన పరమశివుడి రోజువారీ రూపాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. కైలాసంలో ఈ దంపతులిద్దరినీ పక్కపక్కన చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. ఒకవైపు చూస్తే ఒంటినిండా బూడిద రాసుకుని, మెడలో కపాలాల మాల వేసుకుని, పులిచర్మం కట్టుకుని కాస్త భయంకరంగా కనిపించే మన పరమశివుడు. దానికి పూర్తి భిన్నంగా మరోవైపు చూస్తే ఎంతో ప్రశాంతంగా వెన్నెలలాంటి అందంతో మెరిసిపోయే మన జగన్మాత పార్వతీదేవి. ఈ ఇద్దరి రూపాల మధ్య ఉన్న ఆ వ్యత్యాసం నిజంగా చాలా అద్భుతం. సరిగ్గా ఇక్కడే మన బుజ్జి గణేశుడికి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. ఒకరోజు ఆ చిన్నారి గణేశుడు శివుడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఎంతో అమాయకంగా ఒక మాట అడిగాడు. నాన్నగారు, అమ్మేమో అంత అందంగా ఉంటుంది, మీరేమో ఇలా కపాలాల మాల వేసుకొని ఒంటినిండా బూడిద రాసుకోవటం నాకస్సలు నచ్చట్లేదు. నాకోసం ప్లీజ్ ఒక్కసారి ఆ బూడిద తీసేసి మీ నిజస్వరూపంలోకి మారి అమ్మ పక్కన నిలబడండి, నేను చూడాలి అని ముద్దుముద్దుగా ప్రాధేయపడ్డాడు. తన తండ్రి కూడా తల్లిలాగే అందంగా కనిపించాలని ఆ చిన్నారి మనసు ఎంత ఆరాటపడిందో కదా. మరి కొడుకు అడిగితే తండ్రి కాదంటాడా? ఆ తర్వాత జరిగిన ఆ అద్భుతమైన ఘట్టమేంటో చూద్దాం. తన ముద్దుల కొడుకు అంత ప్రేమగా అడిగేసరికి శివయ్యకి భలే నవ్వొచ్చింది. చిరునవ్వు నవ్వి, సరే నానా, నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. అంతే, వెంటనే అక్కడే ఉన్న ఒక అందమైన, ప్రశాంతమైన సరస్సులోకి స్నానం చేయడానికి దిగాడు. ఆ నీటిలో మునిగి తన ఒంటిపై ఉన్న బూడిదను మొత్తం కడిగేసుకుని ఒక మాయాజాలంలా తన నిజస్వరూపంతో బయటకొచ్చాడు. అలా బయటకొచ్చిన శివుడి అసలు అందం, ఆ నిజస్వరూపం ఎలా ఉందో తెలుసా? ఆ రూపం చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఒంటిపై ఆ బూడిద అస్సలు లేదు, ఆ భయపెట్టే కపాలాల మాల కూడా లేదు. ఆయన చర్మం స్వచ్ఛమైన తెల్లటి కాంతితో అచ్చం పాలకడలిలా మెరిసిపోతోంది. అప్పటిదాకా భయంకరంగా కనిపించిన స్వామి ఇప్పుడు వర్ణించలేనంతందంగా కనిపిస్తున్నాడు. ఆ రూపం చూసి అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ఆ దృశ్యాన్ని చూసి సాక్షాత్తు మన జగన్మాత పార్వతీదేవి కూడా అలా మైమరచిపోయి చూస్తూ ఉండిపోయింది. తన భర్త తేజస్సును, ఆ మెరిసిపోయే అందాన్ని చూసి ఆమె ఎంతో మురిసిపోయింది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడగా ముసిముసి నవ్వులు నవ్వుకుంది. కైలాసంలో ఎంత అద్భుతమైన, మధురమైన ఘట్టం కదూ ఇది. కాని ఇక్కడే మన కథలో ఒక ఊహించని మలుపు ఉంది. తన తండ్రి అందంగా కనిపించాలని పట్టుబట్టింది మన గణేశుడే కదా. కాని తీరా తండ్రి అంత అందంగా మారడం చూశాక ఆ బుజ్జాయి సంతోషపడటానికి బదులు ఏడుపు మొదలుపెట్టాడు. ఆనందబాష్పాలు రాలుస్తూనే, నాన్నా, దయచేసి వెంటనే మళ్ళీ మీ పాత రూపంలోకి, ఆ భస్మధారి రూపంలోకి మారిపోండి అంటూ గట్టిగా బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. ఇది వినగానే శివుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదేంట్రా, నువ్వే కదా నన్నిలా మారమని అడిగావు, ఇప్పుడు చూస్తే మళ్ళీ పాత రూపంలోకి వెళ్ళిపోమంటున్నావు. ఎందుకు గణేశ? నా రూపం బాలేదా? నేనందంగా లేనా అని శివుడు ఎంతో అయోమయంగా అడిగాడు. మనక్కూడా అదే కదా అనిపిస్తుంది వింటుంటే. అప్పుడు మన బుజ్జి గణేశుడు ఏడుస్తూనే చెప్పిన సమాధానం వింటే ముచ్చటేస్తుంది. అయ్యో తండ్రిగారు, అలా కాదు. నా తల్లి పార్వతీదేవి కన్నా ఇంకెవరైనా అందంగా ఉండడం నేను అస్సలు భరించలేను. ఈ విశ్వం మొత్తంలో నా అమ్మే అందరికంటే అందంగా ఉండాలి. ఆ స్థానం ఇంకెవ్వరికీ రాకూడదు. అందుకే ప్లీజ్ మీ పాత రూపానికే మారిపోండి అని చెప్పాడు. అసలొక బిడ్డకు తల్లిమీద ఉన్న ఎంతటి స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ప్రేమ కదా ఇది. ఆ మాటలు వినగానే పరమశివుడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొడుకుకి తల్లిమీద ఉన్న ఆ అంతులేని ప్రేమని చూసి గట్టిగా, సంతోషంగా నవ్వేశాడు. వెంటనే తన బిడ్డ ముఖంలో ఆనందం చూడటం కోసం మళ్లీ తన పూర్వపు భస్మధారి రూపానికే మారిపోయాడు. తన అందం కన్నా
కొడుకు సంతోషమే ఆ తండ్రికి ముఖ్యం కదా. చూశారు కదా, ఈరోజు నిద్రపోయే ముందు పార్వతీ పరమేశ్వరులు గణేశుని మధ్య ఉన్న ఈ స్వచ్ఛమైన ప్రేమను మనసులో నిలుపుకుందాం. ఈ అందమైన కైలాసకథ మనందరికీ హాయిగా ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ దైవికమైన ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటూ కింద కమెంట్స్లో భక్తితో ఓం నమ శివాయని రాయండి. ఇక ప్రశాంతంగా నిద్రపోండి. శుభరాత్రి.